హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ముందుగా మీ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో అప్పుడే నేను అన్నీ కూడా వివరంగా చెప్పగలను అనమాట. సో మేమైతే పిక్నిక్కి ఎలా వెళ్ళాము, ఎలా ఎంజాయ్ చేసాము, ఏ దేవాలయానికి వెళ్తే 100% మీకు కోరికలు అనేవి నెరవేరుతానో ఈ వీడియోలో మీకు అంతా వివరంగా చెప్తాను. సో మీరు వీడియోలో చూస్తున్నారు ఈ టెంపుల్ వైజాగ్లోని కేజీహెచ్ బ్యాక్ సైడ్ రెల్లి వీధిలో ఉందండి. ఇది చాలా పురాతనమైన టెంపుల్ అనమాట. సో దీన్ని చోళులు కాలంలో నిర్మించారనమాట. అప్పట్లో రాజుల కాలంలో నిర్మించిన దేవాలయం అనమాట. చాలా పురాతన కోవులు అనమాట. సో దాని పేరే మనం బెల్లం వినాయకుడు అని కూడా అంటారు. దాన్ని మనం ఆనంద వినాయకుడు అని కూడా అంటారనమాట. ఈ టెంపుల్కి చాలా పవర్ఫుల్ అండి. సో మీరు దీనికి ఏమీ మీరు పట్టుకెళ్ళవసరం లేదనమాట. సో మనం వెళ్ళేటప్పుడు ఓన్లీ బెల్లం మాత్రమే వినాయకుడికి నివేదిస్తే చాలన్నమాట. 100% మీరు అనుకున్న కోరికలు అనేవి నెరవేరుతాయి. సో మేమైతే ఆ టెంపుల్కి అనేది విజిట్ చేసాం అనమాట. సో విజిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే లోపల కెమెరాస్ అయితే మాకు ఫోన్స్ కానీ అలౌ చేయలేదు. కానీ నేనైతే దొంగచాటుగా కొన్ని అయితే క్యాప్చర్ చేయగలిగాను. సో ఇదంతా టెంపుల్ ఫ్రంట్ సైడ్ వ్యూ అనమాట. ఎదురుగా నవగ్రహాలు, అలాగే రావి చెట్టు, వేప చెట్టు కలిపి ఉన్నది. కిందన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలు చాలా ఉన్నాయన్నమాట. సర్ప విగ్రహాలు ఇవన్నీ ఉన్నాయి. సో అక్కడైతే మేము బాగా పూజ చేసుకున్నాము. సో దాని ఎదురుగానే బెల్లం వినాయకుడు అనేది ప్రతిష్ఠించారనమాట. మీరు ఒక్కసారి వీడియోలో చూడొచ్చు. సరిగ్గా అయితే తీయనివ్వలేదనమాట. సో మేము వెళ్ళేటప్పటికే గుడి అనేది క్లోజ్ చేసేసారు. మా పూజ అయిపోయిన తర్వాత క్లోజ్ చేసేసారు. కెమెరాస్ అవి ఏమీ ఆన్ చేయొద్దని చెప్పారనమాట. సో ఈ టెంపుల్కి వెళ్తే మాత్రం 100% మీకు ఏ కోరిక ఉన్నా అన్నా ఖచ్చితంగా నెరవేరుతుంది అనమాట. 100%. ఇది మన వైజాగ్లోని కేజీహెచ్ హాస్పిటల్ బ్యాక్ సైడు రెల్లి వీధిలో మనకి ఎవరిని అడిగా కూడా చెప్తారనమాట. సో ఈ టెంపుల్కి కనుక మీరు విజిట్ చేస్తే కనుక ఏ కోరికైనా 100% అనేది నెరవేరుతుంది అనమాట. సో తర్వాత మేము ఏం చేసామంటే అదంతా విజిట్ అంతా అయిపోయిన తర్వాత సో మనం మామూలుగా నెక్స్ట్ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి మేము బయటకు వచ్చేసాం అనమాట. సో మీరు చూస్తున్నారా వీడియోలోని మేము బయటకు వచ్చేసాం అనమాట. ఒక సందులాగా ఉంటుంది వీడియోలో అనమాట. సో ఇదంతా మా గ్రూప్ అనమాట. సో మేమందరం కలిపి పిక్నిక్ వెళ్ళాము, మా లేడీస్ స్టాఫ్ అంతా కూడా అనమాట. సో వీళ్ళందరూ మేమైతే మేము చాలా టెన్షన్ పడ్డామన్నమాట. యాక్చువల్లీ లేట్ అయిపోయింది, 12:30కి వెళ్ళామన్నమాట. అప్పటి వరకు టెంపుల్ ఉంటుందో లేదో అని చెప్పి మేము చాలా భయపడిపోయాము. బట్ లక్కీగా టెంపుల్ అనేది ఓపెన్ చేసే ఉంది. మాదే లాస్ట్ పూజ అనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో విజిట్ చేయాలనుకుంటున్నాను. సో ఇప్పటికి నా కోరిక అనేది నెరవేరిందనమాట. సో ఇక్కడ చాలామంది 70 కేజీలు 80 కేజీలు వాళ్ళ కోరిక నెరవేరితే ఎంతైనా కూడా బెల్లం అనేది వాళ్ళు నివేదిస్తుంటారనమాట. సో నెక్స్ట్ మేమైతే ఇంకొక మంచి దేవాలయము, బాగా పేరున్న దేవాలయము ఏంటి అంటే వైజాగ్లో ఉన్న కనక మహాలక్ష్మి టెంపుల్ అనమాట. సో ఇక్కడైతే మార్గశిర మాసంలో చాలా ఎక్కువ క్రౌడ్ అనేది ఉంటుంది అనమాట. అసలు మార్గశిర లక్షవారంలో అయితే కనుక అసలు వెళ్ళలేమన్నమాట. అంత ఎక్కువ మంది జనాలు అనేది ఉంటారనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ద మహిమగల టెంపుల్ అనమాట. వైజాగ్లో జగదాంబ దగ్గర ఉంటుంది ఈ టెంపుల్ అనేది. చూడండి చాలా స్పేసియస్గా ఉంటుంది. అమ్మవారు కూడా చాలా మహిమమైన అమ్మవారు అనమాట. ఎక్కువగా మార్గశిర మాసంలో ఇది ఎక్కువ మంది ఈ దేవాలయాన్ని దర్శించుకుంటారనమాట. ఇక్కడైతే లోపల కెమెరాస్, ఫోన్స్ అలౌ చేశారు. సో నేనైతే ట్రై చేశాను కొంతవరకు తీయడానికి కోసం. బట్ అమ్మవారిని చూడడానికి వెళ్తున్నప్పుడు నేను కొంచెం సీక్రెట్గా పెట్టిందనమాట. మన చేతులతో మనమే అమ్మవారిని పూజ చేసుకోవచ్చు, అభిషేకం చేయొచ్చు, పసుపు కుంకుమలు సమర్పించవచ్చు, గాజులు కూడా సమర్పించవచ్చు, అండ్ నైవేద్యం కూడా మనం నివేదించవచ్చు అనమాట. ఇక్కడ ఎలాంటి రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండదు. చిన్న విగ్రహం అయితే ఉంటుంది అనమాట. అమ్మవారికి ఓపెన్గా ఉంటుంది, మొత్తం కూడా క్లోజింగ్ అయితే ఉండదు అనమాట. సో ఇదంతా గుడి చాలా స్పేసియస్గా ఉంటుంది. లోపలంతా కూడా చాలా అంటే చాలా స్పేసియస్ అనమాట. కూర్చొని మనం లలితా సహస్రనామాలు కానీ ఏవైనా నామాలు అనేది మనం చెప్పుకోవచ్చు. అక్కడ ఏది రిస్ట్రిక్షన్ కాదనమాట. చూడండి మీకు చూపిస్తాను, చాలా స్పేసియస్గా ఉంటుంది. గుడి అంతా కూడా చాలా బాగుంటుంది అండ్ చాలా మహిమగల అమ్మవారు కూడా అనమాట. సో ప్రతి ఫ్రైడే కూడా ఇక్కడ కుంకుమార్చనలు కూడా జరుగుతాయి. బట్ మేమైతే సండే 1 o'clock టెంపుల్కి అనేది వెళ్ళామన్నమాట. సో 1 o'clock వెళ్ళేటప్పటికి అది కార్తీక మాసం అవ్వటం, అందులోని సండే అవ్వటం వల్ల చాలా క్రౌడ్ అయితే ఉంది. అలాగోట్ల మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సో దాని తర్వాత మాకు అరౌండ్ 3 o'clock వరకు మాకు దర్శనం అయితే కంప్లీట్ అయింది. దాని తర్వాత మేము ఇంకా ఫుడ్ తిందామని చెప్పి ఆర్కే బీచ్కి వచ్చి ఆ పక్కన ఏదో చిన్న ప్లేస్ ఉంటే కనుక అక్కడ కూర్చొని గబగబా అయితే ఫుడ్ అనేది మేము తీసేసుకున్నాము. నాకైతే చాలా ఆకలేసేసింది. చూడండి మేమందరం మా బ్యాచ్ ఎవరైతే వెళ్ళామో మేమందరం కూడా చక్కగా ఫ్రైడ్ రైసు, పొటాటో కర్రీ, పులిహోర, సేమియా
ఇలా చాలా రకాల ఐటమ్స్ అనేవి ఓన్లీ వెజ్ ఐటమ్స్ వండుకొని వెళ్ళామన్నమాట. చూడండి ఒకసారి మేము చాలా చాలా ఫాస్ట్గా తినేస్తున్నాము. చాలా బాగా ఆకలేసేసిందనమాట. ఫుడ్ అయితే మేము బాగా లాగించేసాము. సో తినేసిన తర్వాత మేము అక్కడ ఒక 10-15 నిమిషాలు బాగా రిలాక్స్ అయిన తర్వాత మీరు ఒకసారి వీడియోలో చూడొచ్చు. అందరం తినేటప్పటికి ఒక 1/2 అవర్ పైనే పట్టిందనమాట. సో మొత్తం అంతా తినేసి అవన్నీ సర్దుకునేటప్పటికి కొంచెం అయితే టైం పట్టింది. దాని తర్వాత మేము ఆ పక్కనే కొంచెం అక్కడ కూర్చొని చూసారా, మేము అక్కడ కొంచెం సేపు అయితే రిలాక్స్ తీరామన్నమాట. ఆ తర్వాత వెంటనే ఇంక మమ్మల్ని బీచ్ రా అని చెప్పి మమ్మల్ని పిలుస్తుంది. సో మేమైతే ఇంకా అక్కడికి వెళ్ళిపోయామన్నమాట బీచ్కి. చూసారా పక్కనే బీచ్ పక్కన వ్యూ చాలా బాగుంది. సో మేమైతే ఆర్కే బీచ్లో స్నానం చేయలేదు, అక్కడ కొంచెం రిస్క్ ఎక్కువ అని చెప్పి. రుషికొండ బీచ్ అయితే మనకి స్నానం చేయడానికి చాలా బాగుంటుంది. సో సండే అవ్వడం, కార్తీక మాసం లాస్ట్ సండే అవ్వడం ఏమంటే క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో అందుకోసం పోలీసులు కూడా వెహికల్స్ అయితే అలౌ చేయలేదు. మేమైతే నడుచుకుంటూ వెళ్ళాం. మా వెహికల్ అనేది కొంత దూరం వరకు ఆపేసి మేమైతే నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. సో మీకు ఇక్కడ నేను చూపిస్తున్నాను, నడుచుకుంటూ వెళ్తున్నాం మేము స్నానం చేయడానికి. సో అప్పటికే మాకు 4 o'clock అనేది అయిపోయింది. భయపడుతూ వెళ్ళాము. అసలే 4 అయిపోయింది, ఇంకా అక్కడ స్నానం చేస్తే చల్లగా ఉండగలమో లేదో అని చెప్పి అనుకుంటూ వెళ్తున్నాము. ఇదంతా రుషికొండ బీచ్కి వెళ్ళేటప్పుడు వే అనమాట. ఈ పక్కన అన్నీ కూడా మనకి చాలా రకాలైన స్నాక్స్ కానీ, తర్వాత షాపింగ్ చేసుకోవాలన్నా అన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత ఎక్కువ మంది జనాలు ఉన్నారో. ఇంకా బీచ్ అంటే అందరికీ ఇష్టమే కదా. చూడండి చాలా ఎక్కువ క్రౌడ్ ఉందన్నమాట. జనరల్గా బీచ్లో ఉంటారు జనాలు, కానీ అంతమంది అయితే ఉంటారు అనుకోలేదు మేము. క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. అండ్ వన్స్ మనం బీచ్లో దిగామంటే కనుక ఇంకా అసలు రావడానికి ఇష్టపడం కదా. సో అలా అందరికీ బీచ్ అంటే ఇష్టమే. చూడండి ఒక్కసారి అంతమంది ఒక జాతర జరుగుతున్నప్పుడు ఎంతమంది అయితే ఉంటారో సో అలా ఉన్నారనమాట అక్కడ జాతరలాగా. సో ఇప్పుడు మేమైతే బీచ్కు వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే మేము ప్రిపేర్ అవుతున్నాం అనమాట. ఇంకా జడ క్లిప్పులు ఇవన్నీ తీసేసి, ఇయర్ రింగ్స్ అన్నీ పాడైపోతాయని తీసేసాం అనమాట. సో సముద్రంలో స్నానం చేయడానికి మేమైతే ఇంకా వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నాం అనమాట. సో వెళ్ళే మీద మేము కొన్ని జోకులు వేసుకుంటూ వెళ్తున్నాము. మీరు ఒకసారి గమనిస్తే కనుక నా చైన్ కూడా ఆ 2 అటువైపు వెళ్ళిపోయాయి అనమాట. మనం బీచ్లో స్నానం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఆ వాటర్కి మన మెడలో ఉన్న చైన్స్ అనేవి వాటర్తో పాటు వెళ్ళిపోయే ఛాన్స్ అనేది ఎక్కువ ఉందన్నమాట. సో అలా వెళ్ళకుండా నేనైతే నా చైన్కి అండ్ నా తాడుకి రెండింటికి కూడా పిన్ పెట్టి దాన్ని నా డ్రెస్తో అటాచ్ చేస్తాను అనమాట. ఇంకా సేఫ్గా ఉంటుంది అనమాట. ఇంక ఇక్కడైతే మేము బీచ్లో దిగాము, అక్కడ డ్యాన్సులు చేసాము, ఆటలు ఆడుకున్నాము, గెంతుకున్నాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు ఒకసారి చూడండి. మా బ్యాచ్తో వెళ్ళాను కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేసుకున్నాను. ఒకసారి చూడండి. నేను ఎక్కువైతే తీయలేకపోయాను, ఎందుకంటే వాటర్లో ఒకవేళ మొబైల్ కనుక పడిపోతే కనుక అది ఇంకా పెద్ద ప్రాబ్లం కాబట్టి నేను కొంతవరకు మాత్రమే తీయగలిగాను. ఎంతో ఎక్కువ మంది, క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. దిగేటప్పుడు కొంచెం భయం వేసింది, కానీ తర్వాత అయితే ఇంకా బీచ్లో దిగిన తర్వాత ఇంకెవ్వరూ ఆగరు కదా. మాకు ఇంకా అసలు చలి అనేది అనిపించలేదు. చాలా ఎక్కువసేపు ఆడుకున్నాము, చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. సో ఇదివరకు నేను మీకు వీడియో పోస్ట్ చేస్తున్నప్పుడు నేను భీమిలీ బీచ్కి వెళ్ళాను అనమాట. సో ఇప్పుడైతే వైజాగ్లో ఉన్న రుషికొండ బీచ్కి అరౌండ్ మేము 1 నుంచి 1.5 వరకు బీచ్లో బాగా ఆడుకున్న తర్వాత ఇంకా మరీ చీకటి అయిపోతుందని చెప్పి బయటకు వచ్చేసాము. అరౌండ్ అప్పుడు 5:30 అలా అవుతుంది అనమాట. సో బయటకు వచ్చేసాము. సో నేను మీకు చూపిస్తున్నాను వీడియోలోని. బయటకైతే వచ్చేసాము అనమాట. సో ఇంక చాలామంది స్నానం చేస్తున్నారు, కానీ నేనైతే బయటకు వచ్చేసాను. ఎందుకంటే బయటికి వచ్చిన తర్వాత తెలుస్తుంది. యాక్చువల్గా 5:30 అయిందప్పుడు చాలా చలేసేస్తుంది అనమాట. ఇంకా ఏదైనా వేడివేడిగా టీ తాగదామని చెప్పి బయటకు వచ్చి చూసాను. సో అన్నీ ఇక్కడ స్నాక్స్, మ్యాంగోస్, తర్వాత మురి మిక్చర్, పానీపూరి, న్యూడిల్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. సో అవన్నీ మనకు పడవు కాబట్టి వేడివేడిగా టీ తాగదామని చెప్పి ఒక టీ పాయింట్కి అయితే వెళ్ళాం మేము. సో టీ అయితే తాగాం, కానీ అది అంతగా బాగాలేదు. కానీ అక్కడ మేము మా సిచ్యువేషన్కి మాకు హాట్గా ఏదైనా ఉండాలని చెప్పి మేమైతే కొంచెం టీ అనేది తాగేసాము. ఇంకా ఫైనల్గా మేము అరౌండ్ 6:30కి మేము బ్యాకప్ అయితే అయిపోయాము. చూసారా, మేము ఆ బ్యాకప్ అయినప్పుడు కూడా ఎంజాయ్మెంట్ అనేది ఆగలేదన్నమాట. సో ఇంకా మేము ఆటోలో డీజే సాంగ్స్ వేసుకొని ఇంకా నచ్చినట్టు ఇంకా డ్యాన్సులు చేసుకొని పాటలు పాడుకుంటూ అలాగా ఇంటికి అనేది వచ్చామన్నమాట. సో వచ్చేటప్పటికి మాకు 7:30 అయింది అంతే అనమాట. సో ఇది అండి. మీరైతే కంపల్సరీగా ఆ టెంపుల్కి అనేది విజిట్ చేయండి. 100% మీ కోరికలు అనేవి నెరవేరుతాయి. సో నా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఒక్క లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల సో నా వీడియో అనేది మరింత ఎక్కువ మందికి అనేది రీచ్ అవుతుంది అనమాట. సో ప్లీజ్
సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారు కదా మేము ఎలా ఎంజాయ్ చేసామో. రిటర్న్ వచ్చినప్పుడు కూడా జర్నీలో కూడా మేము చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట. చూడండి ఇక్కడ. థ్యాంక్ యూ.